గుంటూరు జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. మాచర్లలోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తుండగా వెల్దుర్తి మండలం మందాడి దగ్గర కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 59 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది చెప్పు. ఉప్పలబండి చూస్తుంటే మండలి లోయలో పడుతుంది కోనలో. మండలి లోయలో బస్సులో ఎంతమంది ఉన్నారు? బస్సులో మొత్తం 59 మంది. బాధ పదిలి అందరికి 20 మంది సేఫ్ లైట్ గా, 2-3 సీరియస్ ఉన్నది. కొంచెం మంది లైట్ దెబ్బలేదు. డ్రైవర్ తాగున్నాడా? లైట్ తాగున్నాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నారని పిల్లలు కూడా చెప్పడం మనం వింటున్నాము. సో ఏం చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు, అట్లాగే డ్రైవర్ ఎక్కడున్నారు ఇప్పుడు? గుంటూరు జిల్లా మాచర్ల వద్ద ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఆ స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం సేవించినట్లు కూడా అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ చెప్పిన నేపథ్యంలో పోలీసులు అతను ఇప్పటికీ అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ రోజు ఉదయం పూట స్కూల్ కు వెళ్తున్న బస్సు వెల్దుర్తి మండలం మందాడి వద్ద కలవట్లోకి దిగి కలవట్లోంచి వాగులో పడిన సందర్భంలో ఆ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 59 మంది విద్యార్థులు ఉన్నట్లు కూడా మనకి ప్రాథమిక సమాచారం అందుతుంది. వీరిలో దాదాపు 30 మంది విద్యార్థులు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒక 6గురికి తీవ్ర గాయాల పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళని గుంటూరులోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు నుంచి మాచర్లలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు విద్యార్థులతో బయలుదేరుతున్న బస్సు కలవట్లు అదుపు తప్పి వాగులోకి పడింది. ఈ ఘటనలో మొత్తం 59 మందికి గాయాలు కాగా వాళ్ళు 25 మందికి స్వల్ప గాయాలు కాగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే డ్రైవర్ ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇప్పటికీ అతను మద్యం సేవించి ఉన్నాడా లేదనేది కూడా బయటికి మాత్రం స్పష్టం చేయట్లేదు. విద్యార్థులు మాత్రం బస్సులో ఉండి గాయపడిన విద్యార్థులు మాత్రం ఆ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే విద్యార్థులు చెప్పిన దానికి పోలీసులు విచారణలో తేలుతుందా లేదనేది కూడా మరి కొద్ది సేపట్లో స్పష్టమవుతుంది. సంఘటన జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు కూడా తన వంతు ప్రయత్నాలు చేశాడు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ ఆసుపత్రి వద్దకు రావడంతో కూడా మొత్తం 59 మంది విద్యార్థులు ఉంటుంది కూడా వారి తల్లిదండ్రులు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సిబ్బందితో కూడా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం కిటకిటలాడుతూ ఉంది. మరి 6గురు మాత్రం గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్, సాంబశివరావు, మరి కెపాసిటీకి మించి కూడా విద్యార్థులు ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది కదా. 59 మంది విద్యార్థులు అందులో ఉన్నారని చెప్తున్నారు. మరి ఏం చెప్తున్నారు స్కూల్ యాజమాన్యం దీనికి సంబంధించి? అయితే ఇప్పుడు విద్యార్థులు చెప్పిన ప్రకారమే ఇప్పుడు 59 మంది ఉన్నారని విద్యార్థులు మనకి గాయపడిన విద్యార్థులు చెప్తున్నారు. బస్సులో మొత్తం 59 మంది విద్యార్థులు ఉన్నామని చెప్తున్నారు. అయితే బస్సు కెపాసిటీ 50 మంది వాటికి బస్సు కెపాసిటీ ఉంది. అదనంగా 9 మంది విద్యార్థులను ఎక్కించుతున్నారు. అయితే ఇది ఒక్కరోజు జరిగే పరిస్థితి కాదు. రోజు ఇదే విధంగా ఉప్పలపాడు పరిసర ప్రాంతాల నుంచి మాచర్లకు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు రోజు ఇదే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఆర్టీ అధికారులు చూసి చూడనట్లు ఎందుకు ఉంటున్నారు? అసలు బస్సు ఫిట్నెస్ ఉందా? బస్సు ఫిట్నెస్ ఉంటే మద్యం సేవించిన వ్యక్తుల్ని డ్రైవింగ్ చేసేందుకు ఎలా అనుమతిస్తున్నారని కూడా ఇప్పుడు విద్యార్థులు తండ్రులు ప్రశ్నిస్తున్నారు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే 59 మంది విద్యార్థులు రోజు పోతున్న విషయాన్ని తల్లిదండ్రులు కూడా తెలుసు. వారు కూడా ఇప్పటికీ ప్రమాదం జరిగిన తర్వాతనే వారు దీనిపై కూడా ప్రశ్నిస్తున్నారు తప్పితే రోజు కెపాసిటీకి మించి విద్యార్థులను ఎక్కిస్తున్న కూడా వారి యాజమాన్యం ఎక్కిస్తుంది. తల్లిదండ్రులు కూడా సూచిస్తున్నట్టుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు గగ్గోలు పెడతారు. అయితే తల్లిదండ్రులు ఎలా ఉన్న, యాజమాన్యం ఎలా ఉన్న, నిబంధనల ప్రకారం పరిమితికి మించి విద్యార్థులు ఎక్కిస్తున్నందుకు ఆర్టీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నాడని కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాలేజీ యాజమాన్యం కానీ అటు ఆర్టీఎస్ సిబ్బంది కానీ ఎవరు కూడా ఈ ప్రమాదంపై నోరు మెదపడం లేదు. ఇప్పటికీ డ్రైవర్ ను అదుపులో తీసుకున్న పోలీసులు స్కూల్ యాజమాన్యంతో కూడా వారితో సంప్రదింపులు జరిపి వారిని కూడా విచారణ చేసేందుకు కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించినట్టు తెలుస్తుంది. పోలీసుల విచారణలో అసలు 59 మంది
మందిని ఎందుకు ఎక్కిస్తున్నారు, బస్ ఫిట్నెస్ ఉందా లేదనేది కూడా ఆర్టీఓ అధికారుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.